Okay, guys, let me cut to the chase. As you all know, మన కంపెనీ తాలూకు ప్రైమ్ ప్రాజెక్ట్ అయిన రెడ్ కార్క్ నీడ్స్ అన్ యాక్టింగ్ ప్రాజెక్ట్ మేనేజర్. రెడ్ కార్క్ మన కంపెనీ తాలూకు ప్రైమ్ ప్రాజెక్ట్. మనం ఈ ప్రాజెక్ట్ని 6 monthsలో రిలీజ్ చేసి తీరాలి. స్టిపులేటెడ్ టైంలో సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తే వెల్ యూ కుడ్ ఈవెన్ బికమ్ అ పర్మనెంట్ ప్రాజెక్ట్ మేనేజర్. అండ్ వై నాట్, మన కంపెనీకి PMO డైరెక్టర్ కావచ్చు. You'll be paid in lakhs in the form of company shares too. ఈ టైమ్ లైన్లో I guess Santosh can pull this off, Shyam. ఏంటి సంతోష్, would you like to take this up? I would love to, sir. 180 days lo cheyadam, it's a challenge, but I'll take it up, Shyam. You sure, Rudra? I'll finish it off in 150 days. రుద్ర, ఆలోచించి చెప్పండి, తొందర ఏం లేదు. బికాజ్ దీన్ని ఇన్ టైంలో కంప్లీట్ చేయకపోతే యూ విల్ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దాట్, రుద్ర. Yes, Shyam. I'll take it. హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరు లోపలికి వెళ్ళొచ్చు. సో మిస్టర్ రుద్ర, ఒక రోజుకి ఎంతసేపు నిద్రపోతారు? చివరిగా ఎప్పుడు నిద్రపోయారు? డాక్టర్, వాడు సరిగ్గా నిద్రపోయి 4-5 months అయి ఉంటుంది. ఏంటి 4-5 monthsా? నిద్రపోకుండా అలా ఏం పనిచేస్తున్నారు? He works in a software company, doctor. IT. మెషన్తో పనిచేస్తున్నారా లేదా మెషన్లా పనిచేస్తున్నారా? మీరు మీ బాడీకి మైండ్కి ఎక్కువగా స్ట్రెస్ ఇవ్వటం వల్లే ఈ ప్రాబ్లం. సగటున ఒక మనిషి 7 నుంచి 8 గంటల సేపు నిద్రపోవాలి. అలా మీరు నిద్రపోకుండా బ్రెయిన్కి ఎక్కువగా స్ట్రెస్, టెన్షన్ ఇచ్చారనుకోండి, దానికి కావాల్సిన రెస్ట్ని మీ పర్మిషన్ అడగకుండా అదే తీసుకుంటుంది. నిద్ర సంగతి అలా ఉంచండి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మీరు మీ వర్క్లో మల్టీ టాస్కింగ్ ఎక్కువగా చేస్తారనుకుంటా. ఆమ్ ఐ రైట్? సి, మల్టీ టాస్కింగ్ ఈరోజు అందరూ చేసేదే. పాటలు వింటూ సెల్లో మెసేజెస్ చూస్తాం, కాఫీ తాగుతాం. కొంతమంది ఇవన్నీ చేస్తూ కార్ కూడా డ్రైవ్ చేస్తారు. ఇది గనక హద్దు మీరితే మెదడు కన్ఫ్యూజ్ అయిపోతుంది. మీ కేసులో కూడా ఇదే జరిగింది. దీన్నే బ్లాక్అవుట్ అని అంటారు. ఉద్యోగం జీవితంలో ఒక భాగమే, కానీ ఆరోగ్యం అదే జీవితం. ఇప్పుడు మీకు కావాల్సింది ఇది మాత్రమే. I'll give you some basic medication. But to top it all, ఉద్యోగానికి కొన్ని రోజులు మర్చిపోయి టేక్ ఏ బ్రేక్. ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ నుంచి ఈయన్ని దూరంగా తీసుకువెళ్ళిపోండి. గెట్ సమ్ ఫ్రెష్ ఎయిర్. ముఖ్యంగా దీన్ని విసిరి పారేసి వెళ్ళండి. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదా? ఈ ఉద్యోగం వద్దు, కడిది గుట్టు వద్దు, వదిలిపెట్టేసిరా. వదిలిపెట్టేసి ఫుడ్కి ఏంటి అడుక్కుందిందమ్మా? నిషా, నేను చెప్తున్నా కదా, నా పని అవగానే బయలుదేరదాం. ఏమైందిరా నీకు? ఎప్పుడు చూసినా పని పని అని, నిద్ర లేకుండా, మనశాంతి లేకుండా. నీకు నాకన్నా నీ పని ముఖ్యమైపోయిందా? ఎందుకు ఇలా పరిగెడుతున్నావు? ఊరికే అరోక్. నసాన్ ఒకసారి చెప్తా, నీకు అర్థం కదా? ఇరిటేట్.
నిషా ఇలా చూడు నిషా, నేను చాలా సంపాదించాలి, లైఫ్లో తొందరగా సెటిల్ అవ్వాలి, నిన్ను బాగా చూసుకోవాలి, మీ నాన్న చూసుకునేదానికంటే. ఈ ప్రాజెక్ట్ నాకు దొరకడం ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. ఐ వాంట్ టు మెటీరియలైజ్ ఇట్. ప్లీజ్ అర్థం చేసుకో. డబ్బే నాకు సంతోషాన్ని ఇస్తుంది అనుకుంటున్నావా రుద్ర? చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఏ లోటు లేకుండా ఎంతవరకు పెరిగాను. అసలైన సంతోషం డబ్బులో లేదురా. ఎప్పుడైతే మా నాన్న డబ్బు వెనుక పరిగెత్తడం మొదలు పెట్టారో ఆ రోజు నుంచి ఆయన నాకు దూరం అయిపోయారు. ఆయన ప్రేమ కోసం నేను తప్పించాను. ఎక్కడి నుంచో నువ్వు వచ్చావు, నాకు ప్రేమనిచ్చావు. ఇకపై నువ్వే సర్వం అనుకునే సమయంలో నాకు దూరం అయిపోతున్నావు కదరా. ఉద్యోగం అని డబ్బు వెనక పరిగెట్టే రుద్రాన్ని నేను ప్రేమించలేదు. నేను ప్రేమించింది నా మనసుని అర్థం చేసుకుని చిన్న చిన్న మొమెంట్స్ని నాకు ఇచ్చిన నా రుద్రాన్ని. ఆ రుద్రతోనే లైఫ్ లాంగ్ ఉండాలని ఆశపడుతున్నాను. చెప్పురా మామ, ఇక్కడ శ్యామ్ అరుస్తున్నాడు, ఎక్కడున్నారా? వస్తున్నానని చెప్పురా. ఎక్కడికో తీసుకెళ్తాను, ఇంకా రెడీ అవ్వాలా?